నమస్కారం. అందరి టీవీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇది మార్చి నెల, కానీ ఎండలు ఎంత బగ్గుమంటున్నాయి కదా. సో ఏప్రిల్ మేలో ఇంకా ఎలా ఉంటాయో అస్సలు మనం ఊహించలేము. సో ఎండలు అనగానే మనకు గుర్తొచ్చేది వడదెబ్బ, అంటే సన్ స్ట్రోక్. అంటే బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోవడము, మనకి చక్కెర వచ్చి కింద పడిపోవడము, ఇలాంటివి చాలా లక్షణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. దానివల్ల మనం చికిత్స కానీ లేదంటే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ తీసుకోకపోతే ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. సో మనం చాలా జాగ్రత్తగా వహించాలి. ఎండలు అంటే అందరికీ తెలుసు. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్స, దాన్ని ఎలా గుర్తుపట్టాలి, ఆ లక్షణాలు ఎలా చూసుకోవాలి అనేవి మనం ఇప్పుడు చూద్దాం. సో వేసవి కాలంలో వడదెబ్బ అని అంటారు, కానీ అది ఏంటి, ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం. సో వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత, వేడి గాలుల కారణంగా వడదెబ్బ, డీహైడ్రేషన్ సాధారణంగా వచ్చే వ్యాధులు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకమే. వడదెబ్బకు లక్షణాలు ఏంటివో మనం చూద్దాం. చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, వణుకు పుట్టడం, మగత నిద్రలేక, కలవరింతలు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారిక స్థితి, అంటే అదే కళ్ళు తిరిగి పడిపోవడం, చలి జ్వరం లాంటివి రావడం, వణుకు పుట్టడం, ఇంకా నిద్రలో ఇంకా ఏవో కలవరింతలు, ఇలాంటివి చూసి మనం అది వడదెబ్బగా గుర్తించాలి. సో మనం దానికి చేయవలసింది ఏంటో ఇప్పుడు చూద్దాం. వడదెబ్బకు చేయవలసినవి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. నీరు, పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, ద్రవ పదార్థాలు లాంటివి ఎక్కువగా తీసుకోండి. సో విన్నారు కదా, అంటే లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. లైక్ వాటర్, ఇంకా కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, ఇంకా ఓఆర్ఎస్, ఇలాంటివి తీసుకోవడం చాలా మంచిది. లేత వర్ణం, తేలికైన కాటన్ దుస్తులు ధరించాలి. లైట్ కలర్ డ్రెస్సెస్, లైక్ సాఫ్ట్ కాటన్ ఉండే దుస్తులు మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే ఎండ డైరెక్ట్గా సన్ రైజ్ అనేవి మన బాడీకి అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. డార్క్ కలర్స్ వేస్తే లైట్ కలర్స్ అనేవి రిఫ్లెక్ట్ అయిపోతాయి. సో దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రోజు కనీసం 15 గ్లాసుల నీళ్ళు త్రాగాలి. ఇది మాత్రం ఎప్పుడూ చేయవలసిందే. అంటే వాటర్ మన బాడీకి చాలా అవసరం. సో 15 గ్లాసెస్ మినిమం తీసుకోవాలి. ఎండకి బాడీలో లిక్విడ్ అంతా ఆవిరైపోతుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి వాటర్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వండి. శుభ్రంగా 2 పూటల స్నానం చేయండి. ఎండవేళ ఇంటి పట్టునే ఉండండి. బయటికి వెళ్ళాల్సి వస్తే గొడుగు, టోపీ వంటివి తీసుకెళ్ళండి. ఇంట్లో కిటికీలు తెరిచి ఉంచాలి. ఫ్యాన్ వేసి చల్లగా ఉంచుకోవాలి. అర్థమైందా మనం చేయాల్సినవి ఏంటి అనేది? బయటికి తప్పనిసరిగా వెళ్ళాల్సిన అవసరం ఉంటే మాత్రమే వెళ్ళండి, లేకపోతే ఇంటి పట్టునే ఉండండి. ఎండ చాలా ఉంది. సో మనం మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి. సో జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటారు కదా. ఇప్పటివరకు చేయవలసినవి చూసాం. సో ఇప్పుడు వడదెబ్బకి ఏమేం చేయకూడదు అనేది ఇప్పుడు చూద్దాం. మండు వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రత సమయంలో ఎక్కువగా తిరగరాదు. ఎండలో అస్సలు బయటికి వెళ్ళకండి. ఎట్లాగో ఎండకి వడదెబ్బ తగులుతుంది అని తెలుసు, అలాంటప్పుడు ముందే మనం వెళ్ళకుండా ఉండడం మనకే మంచిది. సూర్యకిరణాలకు, వేడి గాలికి అస్సలు గురి కారాదు. రోడ్ల మీద చల్లని రంగు పానీయాలు అస్సలు త్రాగరాదు. కలర్ డ్రింక్స్ చాలా కనిపిస్తుంటాయి, చల్లగా టేస్టీగా ఉంటాయి అని చెప్పేసి మనకి అందరూ చెప్తూ ఉంటారు. కానీ అవి తీసుకోవడం వల్ల మన హెల్త్ మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. అందుకని చాలా జాగ్రత్తగా మనం తాగే డ్రింక్స్ కూడా చూసి అవి హెల్తీ అయితే మాత్రమే తీసుకోండి, లేదు అంటే లేదు. మాంసాహారం తగ్గించాలి. మద్యం సేవించరాదు. ఎండవేళల్లో శరీరంపై భారం పడు శ్రమ గల పనులు అసలు చేయరాదు. నలుపు దుస్తులు, మందంగా ఉన్న దుస్తులు ధరించరాదు. మన బాడీకి వెయిట్ పడే పనులు మాత్రం అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఆ వెయిట్ వల్ల మనం కింద పడిపోతాము, చక్కెర వస్తుంది. ఎండకి చాలా వేడి గాలులు, ఆ లైట్ రేస్ అనేవి డైరెక్ట్గా పడుతూ ఉంటాయి. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. అండ్ నల్లని దుస్తులు అస్సలు వేసుకోకండి. డైరెక్ట్గా హీట్ అనేది బాడీకి అబ్జర్వ్ అయిపోతుంది. అది అందరికీ తెలిసిందే కదా. సో మీ జాగ్రత్తలో మీరుండండి.
ఇప్పటివరకు చేయకూడని పనులేంటో చూసాం కదా. అలాగే ఇప్పుడు ఒకవేళ మనకి వడదెబ్బ కనుక వచ్చినట్లయితే ఆ పేషెంట్ని కానీ లేదా మనం ఎలా ట్రీట్ చేయాలి, వడదెబ్బ తగిలిన మనుషులకి ఎదురుగా ఉంటే మనం చేయవలసిన ప్రథమ చికిత్స అంటే ఫస్ట్ ఎయిడ్ ఏం చేస్తే వాళ్ళ ప్రాణాలను మనం కాపాడిన వాళ్ళం అవుతాం. సో అవి కూడా మనం తెలుసుకుంటే చాలా మంచిది. ప్రథమ చికిత్స ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడగల ప్రదేశానికి చేర్చాలి. చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం తుడవాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు చేస్తూ ఉండాలి. టెంపరేచర్ హై అయిపోతుంది కాబట్టి టెంపరేచర్ తగ్గించడానికి తడి బట్టతో తుడవాలి. సో జ్వరం వస్తే ఏం చేస్తామో తెలుసు కదా, అదే విధంగా మనం పాటించాలి. ఫ్యాన్ గాలి, చల్లని గాలి తగిలేలా ఉంచాలి. ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిగిన గ్లూకోజ్ ద్రావణం లేదా ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం త్రాగించవచ్చు. అదే చెప్పాను కదా, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, ఉప్పు కలిపినది, ఓఆర్ఎస్ అలాంటివి మనకి హైడ్రేషన్ ఇచ్చేవి తీసుకోవాలి. వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న రోగికి నీరు త్రాగించకూడదు. ఆల్రెడీ వడదెబ్బ తగిలి అక్కడే కింద పడిపోయి వడదెబ్బ తగిలి అక్కడే కింద పడిపోయి ఉన్న మనిషికి వెంటనే నీరు మాత్రం అస్సలు తాగించొద్దు. వీలైనంత త్వరగా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి. మన వల్ల కానిది డాక్టర్స్ ఖచ్చితంగా చేస్తారు. సో మనం ఫస్ట్ ఎయిడ్ చేస్తాము కానీ పూర్తిగా మనం వాళ్ళని ట్రీట్మెంట్ చేయలేము. సో ఖచ్చితంగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అప్పుడు వాళ్ళ ప్రాణాలు దక్కుతాయి. చూశారు కదా వడదెబ్బ, వాటి లక్షణాలు, మనం చేయవలసినవి అండ్ చేయకూడనివి అండ్ ప్రథమ చికిత్స ఎలా చేయాలో. చాలా జాగ్రత్తగా మన హెల్త్ని మనం మాత్రమే కాపాడుకోవాలి. లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. బయటికి వెళ్తే మాత్రం గొడుగు, టోపీ అస్సలు మర్చిపోకండి. కావాలంటే స్కార్ఫ్, సన్ గ్లాసెస్ కూడా తీసుకెళ్ళండి మీతో పాటు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. చూస్తూనే ఉండండి మీ టీవీ, అందరి టీవీ. మళ్ళీ మరో కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.